పనిచేస్తాం. సీఎం రేవంత్ తో నీతి ఆయోగ్ చైర్మన్ భేటీ. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ. నిధుల విడుదల అభివృద్ధి సహకరించాలి సీఎం. సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కుమార్ బేరీ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్ర ప్రగతి, అభివృద్ధి అంశాలు, విధాన కార్యక్రమాలు, సహకారంపై చర్చించారు. సమర్థమైన పాలనకు మార్గదర్శక సూత్రంగా కోఆపరేటివ్ ఫెడరలిజం ప్రాముఖ్యతను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి అంటే ఇక్కడ నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి చైర్మన్తో మన రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. మాకు రాష్ట్ర ప్రభుత్వం నడిపించే పనిలో మీరు కూడా సహకారం అందించాలని అడిగినటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి అడిగితే మేము సహకారం అందిస్తాం అంటూ కూడా నీతి ఆయోగ్ సంబంధించినటువంటి చైర్మన్ మాటిచ్చారంటూ కూడా చేసినటువంటి ఇది. ప్రపంచంలోని హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సమీపించనుంది. అయోధ్య రామ మందిరం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:20 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. శ్రీరాముని బలరాముడి రూపంలో ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటక శిల్పి తయారు చేసిన శ్రీరాముడి ప్రతిమను అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. బలరాముడిగా ఒక శ్రీరామచంద్రుడు కనిపించబోతా ఉన్నాడు అంట. ఈ విగ్రహాలే ప్రజలారా మన అయోధ్య రామ మందిరంలో జనవరి 22 12:20 ప్రాణ ప్రతిష్ఠ చేయించుకోబోతా ఉంది. గర్భగుడిలో ఉండబోతా ఉన్నాయి ఈ విగ్రహాలే. ఈ విగ్రహాలను చేసింది ఈ అన్న కర్ణాటక మైసూర్ సంబంధించినటువంటి కర్ణాటక మైసూర్లో ఆయన కళాకారుడు. ఆయన పేరు అరుణ్ యోగిరాజ్. ఇవే బలరామ సంబంధించినటువంటిగా చూపించవచ్చు అని అంటున్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ దోబూచిలాట. మాజీ సీఎం కేసీఆర్ను రక్షించే పనిలో రేవంత్ రెడ్డి. సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదన్న ప్రశ్న. నిజాయితీ ఉంటే సిబిఐ విచారణకు లేఖ రాయాలి. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డి. ఎస్, రాయాలి కదా లేక. ప్రతి దాంట్లో ఇదే వార్త ఉన్నది మెయిన్గా. కానీ మీరు మీ చిత్తశుద్ధిని బయట పెట్టాలంటే లేఖ రాయాలి. మళ్ళీ ఒక దాని మీద ఇప్పుడు మిషన్ భగీరథ మీద ఎంక్వైరీ చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ అయితే విచారణ చేపడతామని చెప్పిన దాన్ని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి ఒమ్ము చేసే కార్యక్రమం కాంగ్రెస్ తీసుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల కోసం కాలయాపన గడుపుతుంది తప్ప మరొకటి లేదు. ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణాలని చెప్పి, ఈ బస్సు ప్రయాణాలని చెప్పి, 6 గ్యారెంటీలు అని చెప్పి అక్కడ పెంచుకుంటా ఇక్కడ కూరగాయల రేట్లు, ఇంట్లోకి సంబంధించిన సరుకుల రేట్లు అన్నీ పెంచుకుంటా పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇది అంటే మరి నేను చెప్తున్నా కదా ప్రజలారా, ఇండియా కూటమిలో కేసీఆర్ ఒకవేళ జాయిన్ అయితే ఎలాంటి ఎంక్వైరీ ఉండదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనేది మీకు కూడా అర్థమవుతుంది.